ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై జారీ చేసిన జీవోల ఆధారంగా కేసులు పెట్టడాన్ని అనుమతిస్తే ప్రతి విధానపరమైన నిర్ణయాన్ని భవిష్యత్తులో క్రిమినల్ కేసుగా మార్చే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ చంద్రబాబు, మంత్రి నారాయణ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు ప్రశ్నలు సంధించింది. రాజధాని అసైన్డ్ భూములపై ఇచ్చిన జీవో ఆధారంగా వైసీపీ అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేరుగా అదనపు డీజీకి ఎలా ఫిర్యాదు చేశారని ప్రశ్నించింది. ఫిర్యాదు చేసే యోగ్యత రామకృష్ణారెడ్డికి ఎలా ఉందని అడిగింది. సిఐడి దర్యాప్తు చేయాలంటే ఎస్హెచ్ఓ నుంచి విజ్ఞప్తి లేదా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండాలని పేర్కొంది. ఈ కేసులో యూనిట్ ఆఫీసర్ అభ్యర్థన లేకుండానే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా సిఐడి అదనపు డీజీ ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించారని గుర్తు చేసింది. జీవోతో తమకు అన్యాయం జరిగిందని, ఏ ఒక్క అసైన్డ్దారు ఫిర్యాదు చేయలేదని, మరి ఎమ్మెల్యే ఎలా ఫిర్యాదు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసు మాన్యువల్కు అనుగుణంగా ఆళ్ల ఫిర్యాదు లేదని తెలిపింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది వాదనల కొనసాగింపునకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.